ఢిల్లీ నుంచి వెళ్లవలసిన అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఉదయం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన ఇండిగో విమానం 140 సర్వీసులను రద్దు చేసింది. ఇక 3-4 రోజులుగా ఇండిగో విమానాలు రద్దవుతున్నాయి, లేదంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో దేశంలోని ఎయిర్పోర్టుల్లో ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్తో సహా ఇతర విమానాశ్రయాలలో 550కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది ఇండిగో సంస్థ. నిర్వహణ సమస్యలు చుట్టుముట్టడంతో ఇండిగో విమాన సర్వీసులకు వరుసగా అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా ఎయిర్పోర్టుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇండిగో సంక్షోభంపై చర్చించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిన్న ఇండిగో అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు దీనిపై డీజీసీఏ దర్యాప్తు చేస్తోంది. గత నెలలో ఇండిగో సంస్థకు చెందిన 1232 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రతిరోజు దాదాపు 2300 దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడిపే ఇండిగో గడిచిన 3-4 రోజులుగా ఊహించని సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. విమాన సర్వీసులకు ఏర్పడిన తీవ్ర అంతరాయంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఇండిగో సంస్థ. వివిధ విమానాశ్రయాలలో పార్కింగ్ ప్రదేశాలను ఇండిగో విమానాలు ఆక్రమించుకోవడంతో ఇతర ఎయిర్లైన్స్ నడిపే విమానాలు జాప్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. మరింత సమాచారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఇండిగో విమానాల రద్దుపై అప్డేట్స్ ఏంటి? అతిపెద్ద ఎయిర్లైన్స్ అయినటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ అయితే గత 3 రోజులుగా అయితే ఇటు ఫ్లైట్ల రద్దు అవడంతో పాటు చాలా రకాలైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఫ్లైట్లన్నీ కూడా చాలా డిలే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఒక ఎంక్వైరీ కౌంటర్ వద్ద అయితే ఒకసారి గమనించవచ్చు. సుమారు ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి, బారులు తీరుతూ అయితే వారికి సంబంధించినటువంటి ఫ్లైట్ల వివరాలు, అంటే చాలా వరకు వాళ్ళు ఫ్లైట్ ఎక్కడానికి వచ్చిన సమయంలోనే ఫ్లైట్ రద్దయిందంటూ వచ్చినటువంటి మెసేజెస్పై వాళ్ళు ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్లో తెలుసుకునేందుకైతే బారులు తీరినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఇప్పటికే మనం చూస్తే ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి గడిచిన 3 రోజుల్లో రద్దయిన విమానాలే కాకుండా ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఇటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే ఒక అడ్వైజర్ని కూడా, ప్యాసింజర్ అడ్వైజర్ని కూడా ప్రకటించడం జరిగింది. ఢిల్లీ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఇండిగో సర్వీసెస్ మొత్తాన్ని కూడా రద్దు చేస్తూ అయితే ఇటు అడ్వైజర్ ఇచ్చిన క్రమంలో ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి ఫ్లైట్స్, అంటే ఇటు శంషాబాద్కి కానీ దేశంలోని వివిధ ప్రాంతాలకు కానీ వెళ్ళేటువంటి అన్ని సర్వీసులను కూడా రద్దు చేస్తూ ప్రకటించడం జరిగింది. ఈరోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క రద్దు అనేది కొనసాగుతుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే ఉదయం నుంచి గమనిస్తే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఇండిగో సర్వీసెస్ సంబంధించి 140 ఎయిర్లైన్ సర్వీసెస్ని అయితే రద్దు చేసి ఇప్పటికే ప్రకటించినటువంటి ఎయిర్పోర్టు అథారిటీ మనం చూస్తే రానున్న కొద్ది గంటలలో మరింత ఈ యొక్క సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి ఫ్లైట్స్ కానీ డైరెక్ట్ ఫ్లైట్స్తో పాటు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఇవన్నిటిని కూడా రద్దు చేస్తూ ఇటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే గడిచిన 3 రోజులుగా కూడా ఇటు ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఎయిర్పోర్టు ఎక్కడ చూసినా కానీ కూడా ఇటు వాళ్ళకి సంబంధించినటువంటి ట్రావెల్ బ్యాగ్స్తో అయితే ఫ్లైట్స్ డిలే కొనసాగుతున్న క్రమంలో వారు వెళ్లాల్సినటువంటి ఫ్లైట్స్ టైంకి రాక, అంతేకాకుండా ఇటు హైదరాబాద్, శంషాబాద్ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళడంతో పాటు అదేవిధంగా వేరే ప్రాంతాల నుంచి కనెక్టింగ్ వేలో ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి ప్రయాణికులను కూడా ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ అవైలబుల్ లేకపోవడం కారణంగా అయితే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం చూడవచ్చు, ఫ్లైట్స్ టికెట్స్ నేరుగా ఉన్నటువంటి ప్యాసింజర్స్తో పాటు అదేవిధంగా కనెక్టింగ్ ఫ్లైట్స్ ప్యాసింజర్కి సంబంధించినటువంటి యొక్క సమస్యలను పరిష్కరించేందుకైతే ఇటు ఇండిగో ఎయిర్లైన్స్ ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అన్ని రకాల సర్వీసెస్ను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. సో మరికొద్ది గంటల్లోనే మరిన్ని ఫ్లైట్స్ కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ప్యాసింజర్స్ అందరూ కూడా ఇటు హైదరాబాద్లోని శంషాబాద్కి వచ్చేటువంటి ప్యాసింజర్స్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా ఇండిగో ఫ్లైట్స్ సంబంధించినటువంటి అన్ని రకాల సర్వీసెస్ కూడా రీషెడ్యూల్ కాబోతున్న క్రమంలో ఇటు ప్రజలందరూ కూడా ముందుగానే గుర్తించి తదుపరి వారు చేయాల్సినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే విధంగా అయితే ముందస్తుగానే ఇప్పటికే ఇటు ఇండిగో ఎయిర్లైన్స్ అయితే సమాచారం అందించడం జరిగింది. సో దీంతో ఇప్పటికే మనం చూడవచ్చు, ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం నేపథ్యంలో అయితే మిగతా ఎయిర్లైన్ సంస్థలన్నీ కూడా టికెట్ రేట్ను భారీగా పెంచేశాయి. ఇటు మనం చూస్తే ఢిల్లీకి ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సాధారణంగా 8,000 సాధారణ టికెట్ నుంచి బిజినెస్ క్లాస్, ఫర్దర్ హై క్లాస్ మనం చూసినట్లయితే 16,000 వరకు టికెట్ ఉండేది. కానీ ప్రస్తుతం ఈరోజు వాటి ధర 40,000కు మించి కూడా ఇటు వేరొక పోటీ సంస్థలు అయితే ఇటు డబ్బులను
తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇటు ప్రజలకులుగా డిమాండ్కు తగ్గట్టుగా వారు కూడా ఇటు డబ్బును సొమ్ము చేసుకునే విధంగా అయితే మరికొన్ని ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కొనసాగుతున్నాం. ఒకవైపు అయితే వారికి సంబంధించినటువంటి ఫ్లైట్కి సంబంధించిన కనెక్టింగ్ ఫ్లైట్స్ వివరాలు కానీ రీషెడ్యూల్ చేసినటువంటి ఫ్లైట్ వివరాలు కానీ తెలుసుకునేందుకు మనం చూడవచ్చు. ఇక్కడ వందలాదిగా ప్యాసింజర్స్ అయితే బార్లు తీరినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి ప్రజలందరికీ కూడా మనం ఒకసారి కౌంటర్ వద్ద చూడవచ్చు. ఇటు డొమెస్టిక్లో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇటు ఇంటర్నేషనల్ ఫ్లైట్ కనెక్టింగ్ ఫ్లైట్లో వెళ్లాల్సినటువంటి ప్యాసింజర్స్ కూడా ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు కావాల్సినటువంటి ఫ్లైట్స్ రద్దు అవ్వడంతో ఇక్కడ ప్రయాణికులందరూ కూడా ఆల్టర్నేట్ వేస్ని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో దీంతో రానున్న నెక్స్ట్ అప్కమింగ్ ఒక 10 to 12 అవర్స్ నెక్స్ట్ ఫ్లైట్స్ అన్నీ కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం ఉన్న క్రమంలో ఇప్పటికే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అధికారికంగా ఇటు ఇండిగో ఎయిర్లైన్స్ అయితే ప్రకటించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ దగ్గర మనం చూడవచ్చు 5 వరుసలుగా అయితే చాలామంది ప్యాసింజర్స్ వారికి సంబంధించినటువంటి ఫ్లైట్ డీలే వివరాలతో పాటు అదేవిధంగా క్యాన్సల్ ఫ్లైట్కి సంబంధించినటువంటి డబ్బులు రిటర్న్ కోసం కూడా వారు ఇక్కడ లైన్లలో వేచి చూస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అంతేకాకుండా వారి నుంచి సరైన స్పందన రావట్లేకపోవడంతో అయితే కొంత ప్రయాణికులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మనం చూడవచ్చు సాధారణంగా ఇటు ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీకి సంబంధించి చాలా సెక్యూరిటీ ఉన్న క్రమంలో సెక్యూరిటీ సర్వేలెన్స్ ఉన్న క్రమంలో అయితే ఇటు ప్రయాణికులు కూడా వారికి కావాల్సినటువంటి ఫ్లైట్ డీటెయిల్స్ తెలుసుకునేందుకైతే ఇక్కడికి వచ్చి బారులు తీరినటువంటి దృశ్యాలతో అయితే ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోయిందని చెప్పవచ్చు. అంతేకాకుండా చాలామంది ప్రయాణికులు కూడా వెళ్లేందుకైతే ఇక్కడ వారికి సంబంధించినటువంటి ఫ్లైట్ కోసం వాటికి సంబంధించినటువంటి వివరాల కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మనం ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి మీరు? మీ ఫ్లైట్ వెళ్ళాలండి. మేము మార్నింగ్ ఇప్పుడు వచ్చాము, ఎవ్రీ మంత్ వెళ్తాం. మేము సడన్గా క్యాన్సిల్ అయిపోయింది, చెప్పని ఇన్ఫర్మేషన్ కూడా లేదు, చేసి ప్రాబ్లం అయిపోయింది. అడుగుతున్నాం ఆల్మోస్ట్ 2.5 hours నుంచి మేము కూర్చున్నాం, మేము నిలబడ్డాం. ఇక్కడ అట్లా లైన్లో వస్తున్నారు, పోతున్నారు, ఆపుతున్నాం. మేము వీళ్ళు నిలబడ్డారు, ఏం రెస్పాన్స్ లేదు. అది మీరు ఏమి నెక్స్ట్ ఫ్లైట్స్ రీషెడ్యూల్ చేయాలని కోరుతున్నారా, లేదంటే మీరు నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏం అడుగుతున్నారు? ఏం లేదు, రీఫండ్ అనుకుంటాం. అంటే అంతే, రీఫండ్ అనుకుంటున్నాం అంతే. శ్రీవాణి టికెట్ బుక్ చేసుకున్నాం. ఈ ఫ్లైట్ టికెట్ 4 రోజుల ముందు బుక్ చేసుకున్నాం. ఓకే, మాకు ఒక రోజు ముందు ఇంటిమేషన్ ఇచ్చినుంటే శ్రీవాణిది రీస్కెడ్యూల్ చేసో లేకపోతే ఇదేదో చేస్తుంటే ఏం చేయలేదు. ఇవాళ మార్నింగ్ 6 o'clock మెసేజ్ పెట్టినారు క్యాన్సిల్డ్ అని. ఫైన్, అక్కడ వరకు కూడా ఓకే. దాని తర్వాత మళ్ళీ 6:30కి ఇంకో మెసేజ్ పెట్టినారు, మీ ఫ్లైట్ ఆన్ టైం ఉందని చెప్పేసి. వాళ్ళకే అర్థమవుతలేదు వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 3 hours నుంచి నిల్చున్నా, లైన్లో అందరూ వచ్చి మధ్యలో వెళ్తున్నారు, నేను ఇక్కడ నిల్చొని సర్వీస్ చేస్తున్నా. వాళ్ళకి ఆ కర్టసీ కూడా లేదు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు నడుపుతున్నారు? ఇప్పుడు రీస్కెడ్యూల్ చేస్తా అంటున్నారు, కానీ గ్యారంటీ ఇవ్వరంట. ఇప్పుడు రేపటి కూడా గ్యారంటీ ఇవ్వరంట వాళ్ళు రీస్కెడ్యూల్ చేసి. మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు రీస్కెడ్యూల్ చేయాలి? చెప్పొచ్చు కదా, ఒక 3 రోజులు 4 రోజులు ఫ్లైట్లు ఉండవు అని చెప్తే ఎవడతంటే వాడు పడతాడు, ఎవడ హెడేక్ వాడు పడతాడు. ఇలా రాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి ఎందుకు? వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. మీరు లోపల పోయి అసలు యాక్చువల్లీ వాళ్ళని నిలదీయాలి. అసలు ఏంటి మీరు ఇంతమందితో ఏంటి ఆడుకుంటున్నారా అని చెప్పేసి. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే ప్రయాణికులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్స్ కానీ ఎవరు కూడా సరైన విధంగా రెస్పాండ్ అవ్వకపోవడంతో పాటు గంటల తరబడి ఇటు క్యూ లైన్లో వేచి ఉన్న క్రమంలో అయితే కొంత ప్రయాణికులు ఆగ్రహానికి కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. మనకు ముఖ్యంగా మనం మాట్లాడుతున్నటువంటి ప్యాసింజర్ అయితే తిరుపతి వెళ్లేందుకు తాను అక్కడ తిరుపతిలో కూడా శ్రీవాణి టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. కానీ ఫ్లైట్ డిలే కారణంగా, ఫ్లైట్ క్యాన్సిలేషన్ కారణంగా అక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ కార్యక్రమాలకు కూడా అటెండ్ కాలేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే చెప్తా ఉన్నారు. సో ఈ విషయానికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చెప్పకపోవడంతో పాటు ఇటు ప్రయాణికులు గంటల తరబడి ఇటు విచారణ కౌంటర్ వద్ద ఉన్న క్రమంలో వారికి సరైన సమాధానం రాకపోవడంతో కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆల్టర్నేట్ వేస్ చూసుకునేందుకు కూడా ఎలాంటి వాళ్ళ నుంచి సమాచారం రాకపోవడంతో అయితే కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అయితే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొనసాగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మరికొన్ని గంటల పాటు అయితే ఇటు విమానాలను నడిపేందుకైతే సిద్ధంగా లేనట్టు ఇప్పటికే ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించిన క్రమంలో మరికొన్ని ఎయిర్పోర్ట్లకు వెళ్లాల్సినటువంటి ఎయిర్లైన్ సర్వీసెస్ను కూడా మరికొంత అఫీషియల్ సమాచారాన్ని ఇండిగో కూడా తెలపాలి, ముందస్తుగా సమాచారం ఇచ్చినట్టయితే ఆల్టర్నేట్ వేస్ చూసుకుంటామని ప్రయాణికులు అయితే ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొనసాగుతుంది. శ్రవంతి.